ఒక భక్తిగల క్రైస్తవుడున్నాడు. అతను ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ తన జీవితంలో ఆయనను వెంబడించేవాడు. అది చూసి దేవుడు చాలా సంతోషించాడు. దేవా, నాకు భక్తిగల భార్యను ఇవ్వు. నీవు నా అమూల్యమైన కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆమె ఆధ్యాత్మికంగా ఎదగడానికి నీవు బాధ్యత తీసుకోవాలి. అవును, నేను స్వీకరిస్తాను. ధన్యవాదాలు దేవా. నీ ప్రార్థనకు సమాధానమిచ్చాను. నా అమూల్యమైన కుమార్తెను నీకిస్తున్నాను. ఆమె నీ భక్తిగల భార్య అవుతుంది. ఆమె దేవుని అమూల్యమైన కుమార్తె. ధన్యవాదాలు దేవా. కొన్ని సంవత్సరాల తరువాత, దేవా, మాకు ఒక బిడ్డను ఇవ్వు. మాకు పిల్లలు కావాలి. నీ పిల్లలు నాతో ఆధ్యాత్మిక సంబంధంలో ఎదగడానికి నీవు బాధ్యత తీసుకుంటే నేను తప్పకుండా చేస్తాను. నీ మహిమ కొరకు భక్తిగల కుటుంబం కావాలని కోరుకుంటున్నాను. నీ ప్రార్థనకు సమాధానమిచ్చాను. కొన్ని సంవత్సరాల తరువాత, అతను కలలు కేవలం ఒక అద్భుతమైన భక్తిగల కుటుంబం కోసం మాత్రమే. కాని ఆ మనిషి తన భార్యను చాలా కఠినంగా మందలించడం ప్రారంభించాడు. అతను పిల్లలపై అవసరం లేకుండా కోపంగా అరుస్తూ తిడతాడు. అతని భార్య అతనికి భోజనం వండడానికి నిరాకరించింది. పిల్లలు అతని మాట వినడానికి నిరాకరించాడు. అతని భార్య మరియు పిల్లల మధ్య తీవ్రమైన వాదనలు జరిగాయి. భర్తగా మరియు తండ్రిగా ఉన్న అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు రావడంతో ఆ కుటుంబం విరిగిపోవడానికి దగ్గరపడింది. దేవా, నా భార్య మరియు పిల్లలతో నేను విసిగిపోయాను. ఎందుకు? వాళ్ళు చాలా మొండివాళ్ళు. వాళ్ళు నా మాట వినడం లేదు. భర్తగా మరియు తండ్రిగా నన్ను వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఏమంటున్నావు? నాకు నా భార్యతో విడాకులు కావాలి. ఇక వాళ్లతో కలిసి ఉండలేను. వాళ్లను మళ్లీ నీ దగ్గరకు తీసుకో. ఇది అంతా నా తప్పు అని అనుకుంటున్నావా? అయితే ఇది నా తప్పు కాదు. అయితే ఎవరి తప్పు? నా భార్య మరియు పిల్లల తప్పు. నేను మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేదు, అది వాళ్ళ తప్పు కాదు. సరే, అది నా తప్పు కాదు. అంటే అది నా తప్పు అని అంటున్నావా? లేదు. అయితే ఎవరి తప్పు? నాదే. ఇది అంతా నా తప్పే. నువ్వు ఇది నీ తప్పు అని ఒప్పుకున్నావు. నీ భార్య మరియు పిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదలకు నీవు బాధ్యత తీసుకోవాలని నేను అడిగాను. నువ్వు నా మహిమ కొరకు అలా చేస్తానని ఒప్పుకున్నావు. కానీ నువ్వే తప్పు చేశావు. ఎందుకంటే నువ్వు నాకు సహాయం కోసం ప్రార్థించలేదు. నీ ప్రార్థన కేవలం శబ్దంతో చేసే మతపరమైన ప్రార్థనలా మారిపోయింది. అందుకే నా పిల్లలు నీ మృతమైన మతపరమైన జీవితం వల్ల విసిగిపోయారు. క్షమించు తండ్రి. నువ్వు నాకిచ్చిన వారిపై బాధ్యత తీసుకోవడంలో నేను విఫలమయ్యాను. నన్ను క్షమించు తండ్రి.
నీ కుటుంబం ద్వారా నా రాజ్యాన్ని ప్రపంచమంతటా విస్తరింపచేయడానికి పరిశుద్ధాత్మ శక్తివంతమైన వరాలు నీకవసరం. నీ భార్య మరియు పిల్లలను నిందించడం ఆపు. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు. వారి దగ్గరకు తిరిగి వెళ్ళి వాళ్లను క్షమాపణ అడుగు. భర్తగా మరియు తండ్రిగా నేను విఫలమైనందుకు నన్ను క్షమించండి. మిత్రమా, చింతించవద్దు. నీ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టడానికి నేను నీకు సహాయం చేస్తాను. నీ కుటుంబం నాతో ఉన్న ప్రేమ సంబంధంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి నేను నిన్ను నడిపిస్తాను. ప్రియమైన స్నేహితులారా, కుటుంబమనేది దేవుడు ఏర్పరిచిన పవిత్రమైన బంధం. మొదటి నుండే దేవుడు కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. భర్త, భార్య, పిల్లలు ప్రేమలో, ఐక్యతలో, ప్రార్థనలో జీవించాలని ఆయన కోరుకున్నాడు. కుటుంబం దేవుని ఆశీర్వాదం, దేవుని యోచన. కాని ఈ రోజుల్లో చాలా కుటుంబాలు చిన్న చిన్న విషయాల వల్ల విరిగిపోతున్నాయి. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు మనం ఇతరులను నిందిస్తాము. కాని దేవుడు మన హృదయాన్ని చూసి ఒక ప్రశ్న అడుగుతాడు. నీవు నీ బాధ్యతను నిజంగా నెరవేర్చావా? ప్రేమ తగ్గిపోతోంది, క్షమించటం తగ్గిపోతోంది, ప్రార్థన మానిపోతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం బదులుగా మనం ఒకరిని ఒకరు నిందించుకుంటున్నాం. అందుకే చాలా కుటుంబాల్లో శాంతి లేకుండా పోతుంది. దేవుడు మాత్రం ఇంకా కుటుంబాలను ప్రేమిస్తున్నాడు. విరిగిపోయిన హృదయాలను, విరిగిపోయిన కుటుంబాలను మళ్లీ కట్టిపడేసే శక్తి ఆయన దగ్గర ఉంది. మనం దేవుని దగ్గరకు తిరిగి వెళ్లి ఆయనను మన కుటుంబంలో మొదటి స్థానంలో పెట్టినప్పుడు ఆయన మన కుటుంబాన్ని తిరిగి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మన కుటుంబం కోసం ప్రార్థిద్దాం, ప్రేమించుదాం, క్షమించుదాం. మన ఇళ్లను దేవుని ప్రేమతో నింపుదాం. దేవుడు కుటుంబాలను ప్రేమించే దేవుడు. ఆయన మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో మీ విశ్వాసాన్ని బలపరిచిందని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి, మరియు ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఆత్మీయమైన వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.